హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నేను ఎప్పుడు యాడ్ చేసే ఆల్ బిర్యానీ స్పైసెస్ పౌడర్ మీకు తెలుసు కదా, ఆ రెండింటితోనే చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కార్న్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఆ రెండు యాడ్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఈ రెండింటితోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆల్ బిర్యానీ స్పైసెస్ పౌడర్ని యూస్ చేసుకొని చేపల ఫ్రైని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసినటువంటి ఈ చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఒక 5 పీసెస్ తీసుకుంటున్నానండి నేను. ఫిష్ ఫ్రైకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్లీన్ చేసినటువంటి ఫిష్ పీసెస్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ స్పైసెస్ పౌడర్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఈ ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పీసెస్ అన్నిటికీ అప్లై అయ్యేలా ఈ విధంగా మిక్స్ చేద్దాం ఒకసారి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, అలాగే కారం కూడా 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలాగే బిర్యానీ స్పైసెస్ పౌడర్. ఏ కర్రీలో అయినా అంటే నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆల్ బిర్యానీ స్పైసెస్ వీటన్నిటిని మిక్స్ చేసినటువంటి ఆ పౌడర్ని మాత్రమే యూస్ చేస్తానండి. ఈ రెండింటితోనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ మసాలాలు ఇవన్నీ వేయాల్సిన పని ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ ఈ ముక్కలకి పట్టేలా చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెడదామండి. ఒక 1/2 అవర్ లేదా 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ మ్యారినేట్ చేసినటువంటి చేప ముక్కల్ని స్లోగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లో వేసేటప్పుడు చాలా స్లోగా డ్రాప్ చేయాలండి, లేకపోతే ఆయిల్ అనేది హ్యాండ్ మీదకి వస్తుంది. ఈ చేపల ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదండి, ఇంత ఆయిల్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ ఆయిల్ పోసుకునైనా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుని అన్ని పీసెస్ని ఈ విధంగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఈ ఫిష్ పీసెస్ అన్ని చక్కగా ఫ్రై అయినాయండి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్ఫుల్గా. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ని డ్రైన్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. మీకు తినాలనిపిస్తుంది కదా, రైస్లోకి రసం లేదా సాంబార్తో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. లేదా ఈ విధంగా ఆనియన్స్ అలాగే లెమన్ని దీని మీద స్క్వీజ్ చేసుకొని ఆనియన్ నంచుకొని తింటూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.